హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తొక్కిసలాట ఘటన సంధ్య థియేటర్ దగ్గర జరిగింది కదా! అప్పుడు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడం ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారడం, నిన్న అసెంబ్లీలో కూడా పెద్ద రచ్చ అవ్వడం చూసాం సార్. అయితే ఇప్పుడు అంటే ఈ ఘటనకు సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది అని చెప్పేసి ఒక నెటిజన్ మొత్తం వీడియోని పెట్టేశాడు. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా మంది అల్లు అర్జున్ గారికి యాంటీగా మారిపోయారు. ఇక్కడ అల్లు అర్జున్ గారిదే తప్పుంది, ఇక్కడ మాకు వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. మరి ఆ వీడియో చూస్తే మీకేమర్థమవుతుంది? ఎవరిది తప్పుందని మీరనుకుంటున్నారు సార్? మీరేం చెప్తారు దానిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో చూసి మనం నిర్ణయించడం మనది తప్పవుతుంది. ఓకే. ఎందుకంటే వీడియోలు నేను సినిమా రంగంలో పనిచేస్తున్నాను నాకు తెలుసు. నేను హ్మ్. డాక్యుమెంటరీలు 8 తీశాను. 2 సినిమాలు డైరెక్ట్ చేశాను. కాబట్టి వీడియోలని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చో నాకు బాగా తెలుసు. కాబట్టి ఒక వీడియో చూడగానే ఇది తప్పు అని చెప్పేయకూడదు. ఓకే. అసలు ఆ వీడియోలో ఎవరు పెట్టారు ఆ వీడియో అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. హ్మ్. ఎవరు పెట్టారనే దాన్ని బట్టి మనకు అంచనా వస్తుంది. ఆ వీడియో చూస్తే అల్లు అర్జున్‌కి యాంటీ బ్యాచ్ పెట్టారనేది తెలిసిపోతుంది. ఓకే. అల్లు అర్జున్ యాంటీ బ్యాచ్ పెట్టినప్పుడు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? అల్లు అర్జున్‌ది తప్పు అని నిరూపించడమే ఆ వీడియో ఉద్దేశం. ఆ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే మొత్తం 8 నిమిషాల సంథింగ్ ఉంది అది 9 సెకండ్లు. నిమిషాలు. హ్మ్. 9 నిమిషాలు అవును. అనుకున్నాను. సో 9 నిమిషాల వీడియోలో వాళ్ళ ఏం ప్లాన్ చేశారంటే వాళ్ళు ఆ వీడియోలో ఫుటేజ్ అంతా ఎలా ఉందంటే అల్లు అర్జున్దే తప్పు అని నిరూపించడానికి వాళ్ళు డిసైడ్ అయినట్టుగా ఉంది వీడియో ఫుటేజ్ ద్వారా. అది చూడగానే నువ్వు అడిగినట్టుగా ఎవరైనా అడిగితే ఈ హ్మ్. వీడియో చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే అల్లు అర్జున్దే తప్పు, అల్లు అర్జున్ వెహికల్లో నుంచి పైకి వెళ్ళి ఇది చేస్తున్నాడు అని. అంటే అసలు ఆ వీడియోలో ఫస్ట్ టైమింగ్లను బట్టి వేసుకుంటూ వచ్చారు. హ్మ్. అంటే థియేటర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది, అల్లు అర్జున్ ఎలా బయలుదేరాడు, అల్లు అర్జున్ ముషీరాబాద్. హ్మ్. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర జనం క్రౌడ్ విపరీతంగా ఉంటే అక్కడ ఆగి అల్లు అర్జున్ పైన మామూలుగా కార్లకి కొన్ని కార్లు వెహికల్స్ ఉంటాయి కదా, అది తీసి పైకి అవును. వెళ్ళి రూఫ్ టాప్. వెళ్ళొచ్చు. హ్మ్. రూప్ టాప్ హ్మ్. రూప్ టాప్ పైకి వెళ్ళి దాన్ని అందరితో ఎట్లా ఇది చేస్తున్నాడు, సైకిల్ చేస్తూ అవన్నీ తీశారు. అవును. దాని తర్వాత థియేటర్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ అల్లు అర్జున్ మామ ఎంటర్ అయ్యే కారు, తర్వాత అల్లు అర్జున్ కొడుకు ఎంటర్ అయ్యే కారు, తర్వాత అల్లు అర్జున్ కూతురు ఎంటర్ అయ్యే కారు, అక్కడ క్రౌడ్స్, అక్కడ బౌన్సర్లు వెళ్ళి ఇది చేయడం, మధ్యలో ఆ క్రౌడ్స్ వస్తుంటే పోలీసులు ఒక 5-6 మంది కూడా లేరు అక్కడ, పోలీసులు వెళ్ళి లాఠీ చార్జ్ చేస్తున్నారు, హ్మ్. క్రౌడ్స్ పరిగెత్తున్నారు. దాని తర్వాత అల్లు అర్జున్ ఎంట్రీ, అల్లు అర్జున్ ఎంట్రీ తర్వాత ఒక్కసారి క్రౌడ్స్ వచ్చారు. అల్లు అర్జున్ కూడా బౌన్సర్లతో తీసుకొని అల్లు అర్జున్‌ని అప్పర్ బాల్కనీ వైపు ఎక్కించి మిగతా వాళ్ళంతా లైన్ క్లియర్ చేసి ఎక్కించేసిన గేట్ క్లోజ్ చేసేశారు. గేట్ క్లోజ్ చేయగానే ఇటు లోవర్ బాల్కనీ వైపు పరిగెత్తారు. అక్కడున్న గేట్ ఇరిగిపోయింది. ఇరిగిపోయేసరికి తొక్కిసలాట జరిగింది. అక్కడ ఎవరు పోలీసులు కంట్రోల్ చేయట్లేదు గానీ అక్కడి నుంచి లోపలికి వచ్చేసారు. లోపల నుంచి తీస్తే అల్లు అర్జున్ బాల్కనీలో ఎవరినో హగ్ చేసుకొని తన సీటు దగ్గరికెళ్ళి కూర్చుంటున్నాడు. ఇక్కడేమో లోవర్ బాల్కనీలో ఉన్న కొంతమంది యూత్ పైకెక్కడానికి అది పట్టుకొని ఎక్కుతున్నారు. హ్మ్. సో, తర్వాత తొక్కిసలాట ఉంది. దాని తర్వాత బాబుని పోలీసులు కొంతమంది బయటికి తీసుకొచ్చి ఆ బాబుకి సీపీఆర్ చేయడం ఆ విజువల్స్ ఉన్నాయి. దాని తర్వాత పోలీసులు అల్లు అర్జున్‌ని పిలవడానికెళ్తే అక్కడేమో మళ్ళీ టెక్స్ట్ ఏసేశారు. విజువల్ లేవు. సంతోష్ అనే మేనేజర్ దగ్గరికెళ్ళి ఏసీపీ అడిగితే ఇట్లా ఇద్దరు చనిపోయినారని అనుకున్నారు. ఇద్దరు చనిపోయారని చెప్తే సంతోష్ నేను అల్లు అర్జున్ చెప్తాను మీరు వెళ్ళిపోండి అని పోలీసుల్ని పక్కకు తీసేసాడని టెక్స్ట్ కూడా వేస్తున్నారు మధ్యలో ఓకే. మధ్యలో. హ్మ్. అంటే నువ్వు జాగ్రత్తగా టెక్స్ట్ అంతా చదివితే ఇది అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా ఈ వీడియోని అల్లు అర్జున్‌దే తప్పు అని నిరూపించడం కోసం ఈ వీడియోని తీసినట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే. అయితే ఎప్పుడైనా ఒక్కోసారి ఏందంటే తాను ఏమి చెప్పదలుచుకున్నాడు, ఏమి చెప్పట్లేదు అనేది కూడా మనం విమర్శనాత్మకంగా చూస్తే ఆ వీడియోలో పోలీసులే ఎక్కువ లేరు. ఎందుకు లేరు అనే దగ్గర మనకు డౌట్. ఇంత పెద్ద క్రౌడ్స్ ఉన్నప్పుడు పోలీస్ ఫోర్స్ ఎందుకు తగినంతగా లేరు అనేది అక్కడ ఆన్సర్ లేదు ఆ వీడియోలో ఎక్కడ. అంటే ఇప్పుడు కిందకెళ్తున్నారు. కింద పోలీసులే కనబడలేదు. లోవర్ బాల్కనీ దగ్గర పోలీసులే లేరు. హ్మ్. కనబడలేదు. ఒకటి. రెండోది అసలు అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోతే ఈ ఈ వీడియోలో చూపించినట్టుగా అల్లు అర్జున్ రాయల్‌గా వస్తున్నారుగా వాళ్ళందరూ వన్ బై వన్. వాళ్ళ మామ వస్తున్నాడు, కొడుకొచ్చాడు సెపరేట్ కార్‌లో, కూతురు వచ్చింది, మళ్ళీ అర్జున్ వచ్చాడు. మరి వీళ్ళంతా ఎందుకు అలో చేశారు పోలీసులు అనేది ఇది. అంత అంటే వాళ్ళు చెప్పినా కూడా వస్తున్నారంటే థియేటర్ సినిమా క్లోజ్ చేసేయాలి కదా!
క్లోజ్ చేసి క్లీన్ చేసి పంపించాలి కదా, అసలు అల్లు అర్జున్ అల్లు చేయకూడదు కదా. ఇవన్నీ మరి ఎందుకు జరిగింది, ఆ బౌన్సర్లు అంతా ఎందుకు ఉన్నారు అక్కడ, అంటే పోలీస్ ఫోర్సు దీని పట్ల అండర్స్టాండింగే లేదా, తగినంత ఇది లేదా, ఇవన్నీ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. సో అట్లాగే పోలీసులు నిజంగా వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పారా లేదా, ఆ వీడియోలు ఏమీ లేదు. అంటే చాలా డౌట్లకి ఆన్సర్లు ఆ వీడియోలు లేవు. కానీ క్లియర్గా అల్లు అర్జున్ది తప్పని చెప్పి టెక్స్ట్ కూడా వేసి, టెక్స్ట్ వేయకుండా వీడియోలో పెట్టుంటే అదొక పద్ధతి. టెక్స్ట్ వేసి ఆ టెక్స్ట్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి చూస్తే అల్లు అర్జున్దే తప్పు అన్నట్టుగా ఉంది. కానీ ఈ వీడియోలు ఇవన్నీ రేపు కోర్టులో చెల్లాలి, ఇక్కడ కాదు. మనం నిర్ణయం ఇప్పుడు నేను అల్లు అర్జున్దే తప్పు అనడం వల్ల అల్లు అర్జున్కి నష్టము లేదు, లాభం లేదు. నేను చెప్పేస్తాను అనుకో, అల్లు అర్జున్దే తప్పు పోయి అతనే చేశాడు అన్నాను అనుకో, దానివల్ల ఏం జరుగుతుంది, ఏం జరగదు. అందుకనే అసలు చాలాసార్లు సుప్రీంకోర్టులు మీడియా ట్రయల్స్ చేయొద్దని చెప్పారు. ఒక కేసుని మీడియా తీర్పులు ఇవ్వకూడదు, అంటే నేను అల్లు అర్జున్దే తప్పు, అల్లు అర్జున్ దోషని నేను చెప్పకూడదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. నిజానికి మీడియానే కాదు, ఎవరు కూడా చెప్పకూడదు. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అల్లు అర్జున్ది తప్పనో అల్లు అర్జున్ నిర్దోషాన్ని చెప్పకూడదు. అల్లు అర్జున్ నిందితుడు, దీంట్లో ఒక నిందితుడు అంటే అక్యూజుడు, నేరము ఆరోపించబడింది అల్లు అర్జున్ తప్పని అల్లు అర్జున్ ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో. అట్లాగే కేసు ఎవరు పెట్టారో గవర్నమెంట్ పెట్టింది కాబట్టి గవర్నమెంట్ ప్రూవ్ చేయాలి అల్లు అర్జున్ దోషని. ఈ కేసులో గవర్నమెంట్దే మెయిన్ రోల్ అనమాట. గవర్నమెంట్ తగిన సాక్ష్యాధారాలను పెట్టాలి. ఇప్పుడు 2 సెక్షన్లు పెట్టారు, 105 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత, 118 భారతీయ న్యాయ సంహిత. 105 ఏం చెప్తుంది, కల్పబుల్ హోమిసైడ్ అని చెప్తుంది, నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అది హత్య కాదు, కానీ తాను ఒక చర్య చేస్తే అవతల మనుషులు చనిపోతారని తెలిసి కూడా, ఇంటెన్షన్ లేకపోవచ్చు, చంపాలని ఇంటెన్షన్ లేకపోవచ్చు, తెలిసి కూడా చేయడాన్ని కల్పబుల్ హోమిసైడ్. అంటే అల్లు అర్జున్ తాను వెళితే తాను వెళ్ళడం వల్ల క్రౌడ్స్ గందరగోళమై మనుషులు చనిపోతారు అనే నాలెడ్జ్ ఉండి కూడా అల్లు అర్జున్ వెళ్ళాడు, రావద్దంటే కూడా వెళ్ళాడు అనేది ఆ సెక్షన్. ఆ సెక్షన్ కింద 5 ఏళ్ల నుంచి లైఫ్ వరకు కూడా, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు శిక్ష ఉంది. రెండోది వాలంటరీలీ హర్టింగ్ సంబడి విత్ డేంజరస్ వెపన్స్, 118. ఇది అల్లు అర్జున్కి ఎలా వర్తిస్తుందో నాకైతే అర్థం కాలేదు. కోర్టులో కూడా అదే వాదించారు మొన్న నిరంజన్ రెడ్డి, ఈ 2 సెక్షన్లు వర్తించు. ఈవెన్ రిమాండ్ రిపోర్ట్లో కూడా, ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ రిమాండ్ రిపోర్ట్లో లేవు. రిమాండ్ రిపోర్ట్లో కదా ఉండాలి, కోర్టుకు పెట్టే డాక్యుమెంట్లో కదా ఉండాలి. బయట అసెంబ్లీలోనో ఇంకో చోట చెప్పడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రజల అభిప్రాయాన్ని అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నిర్మించడం, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ద కాన్సెంట్ ఆఫ్ ద పీపుల్ అగైన్స్ట్ అల్లు అర్జున్ అన్న ఒక స్ట్రాటజీ కనిపిస్తుంది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫైనల్గా అల్లు అర్జున్ దోష కాదనేది కోర్టులో తేలాలి తప్ప, కానీ ఇప్పుడు మనకి ఏ విషయమైనా కోర్టులో తేలట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి హత్య 6 ఏళ్లుగా ఉంది, కోర్టులో తేలట్లేదు. కానీ ఎవరికి వాటికి అతని దోషాన్ని కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది ఇలాగ ఉంది. అల్లు అర్జున్ విషయంలో కూడా అంతే. అల్లు అర్జున్ విషయంలో మనం ఇంటర్నెట్లో పెడుతున్న పోల్లు చూస్తే, యూట్యూబ్లో వాటిలో పోల్ పెడుతున్నారు చూస్తే, దాదాపు 50% అల్లు అర్జున్ దోషం అంటున్నారు, 50%